ఇస్కాన్ ఆధ్వర్యంలో పవిత్రమైన చంద్రయాత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ కరకట్టలోని రాధాశ్యామ మందిరంలో దేవమూర్తులను గంధంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం మామిడి పండ్ల ఉత్సవాన్ని జరపడంతో చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. సుమారు 500 మామిడి పండ్లతో అలంకరించామని ఇస్కాన్ మేనేజర్ బలరాం గోవిందదాస్ తెలిపారు. యాత్ర భాగంగా చందనోత్సవం 21 రోజులు అవుతుంది. అందులో చివరి రోజుగా ఈ రోజు మామిడి ఉత్సవం చేసుకున్నాం. ఈ మామిడి పండ్ల ద్వారా భగవద్గీతలో ఏ విధంగా కృష్ణుడు చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. భగవంతుడు భక్తితో శ్రద్ధతో ప్రేమతో ఎవరైనా ఇక్కడ చూస్తారు పత్రాలు ఉన్నాయి, పండు గాని పూలు గాని నీరు గాని వాళ్ళు ఏ భక్తితో అర్పిస్తారో ఆ భక్తిని గ్రహిస్తాడని దాన్ని ఉద్దేశించి ఇక్కడ సుమారు 100 మంది భక్తులు తయారు చేసుకున్నారు 2 రోజుల నుంచి. అందులో భాగంగా 500 మామిడి పళ్ళు తెప్పించుకున్నాం. ఇక్కడ భగవంతుడి సేవ కోసం ఇక్కడ అర్పించారు. విగ్రహం శ్యామవర్ణంలో ఉంటుంది, కానీ ఇప్పుడు చూస్తే ఆయన గౌరవర్ణంలో ఉంటారు. ఎందుకంటే అది చందనంతో చేశారు. సుమారు 10 రోజులు గీస్తూ చేసి అది అల్లిన చందనం అది.